దైవిక్‌ని తీసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాననమాట. ఇక్కడ అన్నదానం జరుగుతుంది మా ఊర్లో. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వాడు కడుపులో ఉన్నాడు. దంచిక్ కనిపించట్లేదు కదా! ఇదిగోండి వాడు కూడా వస్తున్నాడనమాట. మేము నలుగురం కలిసి టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ ఇయర్ గుడిలో అన్నదానాన్ని నిర్వహించేది వీళ్ళే. ఇంక మేము వెళ్ళేసరికి అక్కడికి చాలామంది భక్తులైతే వచ్చేసున్నారనమాట. అండ్ ఎండాకాలం కదా! చాలా కష్టంగా ఉంటుంది టెంపుల్‌కి వెళ్ళడం. కానీ చల్లగా ఉంది. ఇంక వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని అలా మొక్కి గంట కొట్టాం. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేద్దాం అనుకునేసరికి మాకైతే అక్కడ తీర్థం అయితే ఇచ్చారు. తీర్థం తీసుకున్నాం. నెక్స్ట్ గజస్తంభం దగ్గర నేను దంచుకి ఇద్దరం కలిసి కొబ్బరికాయ కొట్టాం. ఇంకా ఆంజనేయ స్వామిని చూద్దాం అని అనుకునే లోపు ఒక్కసారి మొత్తం రౌండ్ చూసేయండి. చూడండి టెంపుల్ మొత్తం ఎలా ఉందో. చాలామంది అయితే వచ్చేసారు కదా! అండ్ ఈ ఇయర్ కొంచెం తక్కువగా ఉన్నారు. ఇంకా ఆంజనేయ స్వామిని చూసేద్దామా? చూడండి అలంకరణలో ఎంత అందంగా కనిపిస్తున్నాడో మా ఆంజనేయ స్వామి. శోభయాత్రలో కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నాం. పూజారి గారు అయితే నాకు పువ్వు ఇచ్చారు. దైవిక్ నేను ఇలా వీడియో తీసుకున్నాము. ఇంకా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. అండ్ అందరూ తింటున్నారు. మా దంచి కూడా తింటున్నాడు. వాడికి టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఆస్వాదిస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళు తిన్న తర్వాతకి నేను కూడా తినేసాను. అండ్ ఈ మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.